నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జల్ జీవన్ మిషన్ పై వర్క్ షాప్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ అనంతపురం జిల్లాలో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు 4,60,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం పిఠాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత 230 బస్తాల బియ్యం స్వాధీనం వ్యక్తి అరెస్టు విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు పన్ను భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే తాడేపల్లిలోని సిపిఆర్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో వర్క్ షాప్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో జల్ జీవన్ మిషన్ పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్బుక్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47% గృహాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగామని, ఇదే స్ఫూర్తితో రానున్న 2 ఏళ్లలో అనుకున్న లక్ష్యాల మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. మళ్ళీ ఈ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఇప్పుడైతే మనం 5% లోపల ఉండేటివన్నీ కూడా మనం నిలిపేసాం. ప్రోగ్రెస్లో ఉండేటివి కూడా 5% పైన ఉండేటి ఏమున్నాయో మీ దగ్గర కంప్లీట్ చేయండి. వాటికి ఏం డబ్బులు ఒక నెల ఇట్లా అట్లే ఇస్తాం కాబట్టి సిమెంట్ అయితే మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి డీజిల్ స్టీల్ మీద చాలామంది ఎన్నికి వెళ్ళిపోతారు. సడన్గా 40,000 ఉండేది 60,000 అవుతుంది. అంటే గ్రూప్ ఆఫర్స్ కూడా కంబైన్డ్గా చేసి పిలవండి. అంతేగాని మీ చేతిలో అంత టెక్నికల్గా మీకు అంత ఫ్రీడమ్ ఉన్నది, మేము ఎవరు కూడా మీ మీద ఏం పట్టించుకోవడం లేదు. మరి ఇంత పెద్ద అవకాశం మనకు ఎప్పుడైనా ఆర్డబ్ల్యూఎస్కి వచ్చిందా? ఇంత ఈ ఫండింగ్ ఫెసిలిటీ కూడా ఎప్పుడు రాలేదు. ఒక నెల అట్లా లేట్ అవుతుంది. మన దీనికి తోడు ఈరోజు మనం ఒకవేళ ఫెసిలిటీస్ అన్ని అధిగమించి పని చేయాలని ఏది లేదు. మళ్ళీ ఈ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఇప్పుడైతే మనం 5% లోపల ఉండేటివన్నీ కూడా మనం నిలిపేసాం. ప్రోగ్రెస్లో ఉండేటివి కూడా 5% పైన ఉండేటి ఏమున్నాయో మీ దగ్గర కంప్లీట్ చేయండి. వాటికి ఏం డబ్బులు ఒక నెల ఇట్లా అట్లే ఇస్తాం కాబట్టి సిమెంట్ అయితే మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి డీజిల్ స్టీల్ మీద చాలామంది ఎన్నికి వెళ్ళిపోతారు. సడన్గా 40,000 ఉండేది 60,000 అవుతుంది. అంటే గ్రూప్ ఆఫర్స్ కూడా కంబైన్డ్గా చేసి పిలవండి. అంతేగాని మీ చేతిలో అంత అనంతపురం జిల్లా హిందూపురం తోముకుంట పారిశ్రామిక వాడలో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. వారి వద్ద నుండి 4,60,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను తయారు చేయ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. అవే ప్లస్ అవే ప్లస్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అగ్రహారం కరెంటు సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎంఎస్ఓ రమణి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 230 మూటలు రేషన్ బియ్యం ఉన్నాయని, ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామానికి చెందిన కుర్ర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. దీనిపై 6A కేసు నమోదు చేశామని, గోడౌన్లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
అదనమాట, అది బ్లాక్ మెయిల్. పిఠాపురం టౌన్ అగ్రహారం దగ్గర కరెంటు ఆఫీస్ ఎదురుగుండా గొడవల్లో బియ్యం పట్టుకున్నామండి. 230 మూటలు ఉన్నాయి. ఆ బియ్యం ఏమో కుర్ర వెంకట సుబ్బారావు సన్ ఆఫ్ యాసిన్ అన్న వాళ్ళకి సంబంధించిన బి ప్రతిపాడు గ్రామం వాళ్ళు. వీళ్ళేమో మొగల రామకృష్ణ గొలపరోలు వాళ్ళు తింటారు. కేసు 6A కేసు నమోదు చేసింది. ఈ బియ్యం అయ్యి గొడవలు వేళ ఎవరు లేనందున గొడవలు షాప్ తాళం వేసి తీర్చేస్తున్నాము. రేపు గొడవలకు వచ్చేది. ఏం బియ్యం ఏంటి అది? మామూలు సైకిల్ వాళ్ళ దగ్గర కొన్న బియ్యం. పీడిఎస్ 230 బస్తాలు ఇచ్చేసారు. బస్తా కేసు రాస్తున్నాము అండి, కేసు రాసి జడ్జి గారు సమర్పిస్తాం రిపోర్టు. అండి ఈ గొడవల్లో చెప్తాం బియ్యం. అండి. ఎమ్మెల్యేస్ పాయింట్ పిఠాపురం కేసు నెంబర్ ఎంత ఏంటన్నది అండి? 6A కేసు. 6A కేసుగా నమోదు చేశారు. ఇక ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపునకు వ్యతిరేకంగా విశాఖలో నిరసనలు వెల్లువెత్తాయి. చెత్త, మురుగునీటి ఛార్జీల భారాలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ మద్దిలపాలెం వద్ద ఉన్న సచివాలయం ఎదుట సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో ఉపాధి లేక అల్లాడిపోతున్న ప్రజలపై ప్రభుత్వం పన్ను భారం పెంచుతూ 3 జీవోలను ప్రవేశపెట్టిందని సిపిఎం నేత కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాన్ని వేసే పన్ను భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నశించాలి. ప్రజలపై భారాలు మోపే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. చెత్త పన్నును రద్దు చేయాలి. చెత్త పన్నును రద్దు చేయాలి. చెత్త పన్నును రద్దు చేయాలి. ప్రజలపై భారాలు మోపే పన్నుల విధానాన్ని రద్దు చేయాలి. చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. అలాగే చెత్త సేకరణకి ప్రతి ఇంటి నుంచి కూడా ఇప్పుడు దాకా 30 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే దాన్ని ప్రతి ఇల్లు కూడా నెలకి 120 రూపాయలు చెత్త సేకరణ కోసం చెల్లించే విధంగా చట్టం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున ప్రజలందరూ కూడా అష్ట కష్టాల్లో కరోనా కాలంలో పనులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆదాయాలు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమయంలో పన్నులు పెంచడం అవసరమా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరో పక్కనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా ఏదైతే రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు ఉన్నాయో ఈ స్థానిక సంస్థలకి పూర్తి హక్కు అనేది ఉంది. పన్నులు ఎంత పెంచుకోవాలి, ఎంత వసూలు చేసుకోవాలి అనేది. కానీ కార్పొరేషన్ని ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని, కార్పొరేటర్ని, మేయర్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పన్నులు పెంచే విధానానికి పూనుకుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప మరొకటి కాదు. ఈ కౌన్సిల్లో పన్నులు పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెంచినటువంటి పన్నులను తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వం నిలువు దోపిడీ చేసే విధంగా ఇచ్చిన 196, 197, 198 జీవోల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరిస్తాం. ఈ పన్నుల భారం ప్రజల మీద తగ్గే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూడా ఇంటి పన్నులు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక ఇంటి పన్నులే కాదు, నీటి ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, అలాగే చెత్త మీద పన్నులు వేయడం కోసం 196, 197, 198 అని జీవోల్ని ఏకపక్షంగా తీసుకొచ్చింది. ఈ రోజున ఇప్పుడు దాకా అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను అనేది ఇప్పుడు దాకా మున్సిపల్ చట్టం ఉంది. మున్సిపల్ చట్టాన్నే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చివేసి మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు చెల్లించాలని చెప్పి చట్టాన్ని మార్పు చేసింది. ఈ విధానం వల్ల భూమి ఖరీదు మారినప్పుడల్లా, భూమి విలువ పెరిగినప్పుడల్లా ఆస్తి పన్ను ఆటోమేటిక్గా పెరిగే సాంప్రదాయానికి తెరదీసింది. దీనివల్ల ఇప్పుడున్నటువంటి పన్నులు 100% నుంచి 1000% వరకు ప్రజల మీద భారాలు పడే విధంగా ఈ ఇంటి పన్నులు అనేవి పెరగబోతున్నాయి. ఇది పచ్చి దుర్మార్గం. దీన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరో పక్కని ఈ రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఛార్జీల పేరు చెప్పి వాటర్ ట్యాక్స్లో 45% ఇక పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పురపాలక కమిషనర్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ పరిశుభ్రత వాతావరణంలో జీవించేలా ప్రస్ఫుటమైన మార్పులు కనిపించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా
కమిషనర్లందరూ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత వద్దని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి సంబంధించిన ఏదైతే ఎస్ఓపి ఉందో అంతా కూడా ప్లాన్ చేసి ఫస్ట్ ఫేజ్ లో 45 యూఎల్పీసీని తీసుకున్నాం. ఆ 45 యూఎల్పీసీని ఇప్పుడు వచ్చి మీ అందరూ ఇక్కడున్న వీడియో కాన్ఫరెన్స్ లో మీ అందరూ ఉన్నారు. దానికి సంబంధించి 2-3 పార్ట్స్ చేశాం. మీ లోకల్గా మీరు చేయవలసింది ఏంటి, అలాగే హెడ్ క్వార్టర్స్ నుంచి సిడిఎం ఆఫీస్ నుంచి ఏం చేస్తారు, దాని నుంచి మానిటరింగ్ ఏ రకంగా, మరి స్వచ్ఛంద కార్పొరేషన్ ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు, ఈ డిస్కషన్ అంతా వచ్చి జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా అలా కాకుండా ఒక ఫోకస్గా చేస్తూ ఈ దేశంలోని రాష్ట్రం వచ్చి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక ఫోకస్గా చేసామనే ఒక పేరుండాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇది రేపు వచ్చే జూలై 8th or 9th ఆ 2 రోజులు ఒక రోజు నాడు వచ్చి దీని ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి సంబంధించిన ఏదైతే ఎస్ఓపి ఉందో అంతా కూడా ప్లాన్ చేసి ఫస్ట్ ఫేజ్ లో 45 యూఎల్పీసీని తీసుకున్నాం. ఆ 45 యూఎల్పీసీని ఇప్పుడు వచ్చి మీ అందరూ ఇక్కడున్న వీడియో కాన్ఫరెన్స్ లో మీ అందరూ ఉన్నారు. దానికి సంబంధించి 2-3 పార్ట్స్ చేశాం. మీ లోకల్గా మీరు చేయవలసింది ఏంటి, అలాగే హెడ్ క్వార్టర్స్ నుంచి సిడిఎం ఆఫీస్ నుంచి ఏం చేస్తారు, దాని నుంచి మానిటరింగ్ ఏ రకంగా, మరి స్వచ్ఛంద కార్పొరేషన్ ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు, ఈ డిస్కషన్ అంతా వచ్చి జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా అలా కాకుండా ఒక ఫోకస్గా చేస్తూ ఈ దేశంలోని రాష్ట్రం వచ్చి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక ఫోకస్గా చేసామనే ఒక పేరుండాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇది రేపు వచ్చే జూలై 8th or 9th ఆ 2 రోజులు ఒక రోజు నాడు వచ్చి దీని ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి సంబంధించిన ఏదైతే ఎస్ఓపి ఉందో అంతా కూడా ప్లాన్ చేసి ఫస్ట్ ఫేజ్ లో 45 యూఎల్పీసీని తీసుకున్నాం. ఆ 45 యూఎల్పీసీని ఇప్పుడు వచ్చి మీ అందరూ ఇక్కడున్న వీడియో కాన్ఫరెన్స్ లో మీ అందరూ ఉన్నారు. దానికి ఇక తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన కీర్తన గోల్డ్ లోన్ ఉద్యోగి షీలే దసరాజు తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ పట్టణానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు ముందు వెల్లడించింది. ఇంట్లోకి చొరబడిన అతను తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దీనిపై పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. క్యాజువల్గా వచ్చిన మాట్లాడుతుంది నాకు మ్యారేజ్ అయింది, అప్పుడు మ్యారేజ్ అయింది అంటే మేము వచ్చినట్టు మాత్రం వాసు కానీ మీ హస్బెండ్ గారికి అన్నారు. కేసు ఉన్న తర్వాత బాత్రూమ్ అన్నది లోగా ఇంటికి వస్తుంటే చెయ్యి మీద ఉన్నారు కదా, పడిపోయి చెయ్యి చెప్తారు కదా, మేము పైకి వేసి కింద పడేసి చేయడం ప్రయత్నించారా ఇలాగ ఎదురుకు వస్తుంటే ఇంకా ఇలా మీద పడిపోద్ది చెయ్యాలి పడిపోతుంది పై కిందకి వెళ్ళిపోయానండి దగ్గరికి. అక్కడ ఎవరన్నా ఉన్నారా మరి? కింద ఉన్నారండి. చెప్పావు వాళ్ళు చెప్పారండి ఇలాగా వదిన గోల్డ్ లోన్ అని చెప్పి వచ్చి కదా ఏ అడుగుతున్నారా అని అడిగారండి. చెప్పి పెట్టమన్నానండి, నాకు పని కావాలని చెప్పి మా బాగా తీసుకున్నానండి. అప్పుడు మాట్లాడతాను మీకు తీసుకోండి అది అన్నా కానీ సరే అమ్మానండి. మీ హస్బెండ్ ప్రవర్తన బాగోలేక్కడమ్మా, మా హస్బెండ్ ప్రవర్తన బాగోపోవడం ఏంటంటే హస్బెండ్ నాకు తెలిసింది అని నేను లేదమ్మా ప్రవర్తన బాగోలేదా సరే ఊరికొస్తాను అంటే సరేమ్మా వాట్సాప్ బాగుంటుంటే ఆ వాట్సాప్ మీకు ఎక్కడ మీకు ఎవరు చెప్పారు ఏంటంటే ఏదో మామూలు అనుకున్నారు నేను అన్నానంటే అంటే మీకు ఎవరు చెప్పారు ఒకసారి చెప్పిన నేను మామూలు ఫోన్ చేస్తారండి మా ఎందు ఫోటోలు కానీ ఫోన్ చేస్తారు అంటే అమ్మాయి చెప్తాను ఎవరికి లేరని చెప్తానండి అంత పడిగారండి అక్కడికి పక్కన అటువంటి మనిషి
చెప్పలేదని నేను అన్నాను. మా మాట్లాడింది తర్వాత ఏమో ఇలా అడిగాడు, మీ అబ్బాయి గురించి అడిగాడు, మీ అన్నగారు జోలు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లకు 3వ దఫా 10,000 రూపాయలు డ్రైవర్ల అకౌంట్లో వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టాక్సీ డ్రైవర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చిత్రపటాలకు టాక్సీ డ్రైవర్లు, వైసీపీ నాయకులు ఆనందరాజు పాలాభిషేకం చేశారు. జగన్ పాదయాత్ర సందర్భంగా నర్సాపురం విచ్చేసినప్పుడు తమ గోడు విన్నవించుకున్నామని, పాదయాత్ర సమయంలో జగన్ తమకు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారని, కరోనా కష్టకాలంలో తమను ఆదుకున్నారని అన్నారు. కష్టకాలంలో తమను ఆదుకుంటున్న జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిన 4 పేర్లకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. తోట త్రిమూర్తులు, మోసెన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్లను పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే. ఆ 4 నియమిస్తూ గెజిట్ ప్రకటన జారీ కావాల్సి ఉంది. అయితే గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కడప జిల్లా పొద్దుటూరు రమేష్ ఇంటి వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇంకోటి ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను, సామాన్య కుటుంబానికి చెందిన నన్ను ఈరోజు ఎమ్మెల్సీగా చట్టసభలకు పంపిస్తున్న మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి, మరియు మన కడప జిల్లా ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి అన్న గారికి, మరియు మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాష్ట్రపతి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి ముందుగా వాళ్ళ పాదాలకు నమస్కారం. అంటే ఒక సామాన్యుడు జీవితంలో కూడా ఇప్పుడు ఊహించను. బేసికలీ నేను ఇప్పుడు నా జీవితంలో ఊహించలేదు. మా నాన్నగారు చైర్మన్ చేశారు, నేను చైర్మన్ చేస్తే చాలు అనుకొని నేను ఈ సీఎం గారిని నమ్ముకొని రావడం జరిగింది. కానీ కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల చివరి నిమిషంలో చేంజ్. కానీ నా కష్టాన్ని మా సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు గుర్తించి ఈరోజు నాకు చట్టసభల్లోకి పంపిస్తున్నానంటే ఈరోజు చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. చివరిగా మా కుటుంబం తరఫున, మా ఆఫీస్ ఫ్యామిలీ తరఫున, మా బంధుమిత్రుల తరఫున, అందరి తరఫున మన సీఎం గారికి, ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి పాదాలకు నమస్కారం. ఇక తరాలు మారుతున్నా, టెక్నాలజీ పరుగులు పెడుతున్నా వారి బ్రతుకులు మారడం లేదు. రోడ్డు సదుపాయం లేక, సకాలంలో వైద్యం అందక విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న పాలకులు అటు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన దొడ్డవరం నుండి ముగుడుపల్లి వరకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో గిరిజనులే ముగుడుపల్లి నుండి గూడెం కొత్త వీధి సరిహద్దు 5 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. దయ ఉంచి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ దీనికి మాకు సహకరిస్తే మంచిదని సెలవు తీసుకుంటున్నాం. మాది బూదరల పంచాయతీ, కొయ్యూరు మండలం, ముకుడుపల్లి గ్రామం. మాకు దొడ్డారం నుంచి ముకుడుపల్లి దాకా తార్ రోడ్ శాంక్షన్ అయింది. ఇది ఇక్కడ ముకుడుపల్లి నుంచి జీకే వీధి సరిహద్దు దాటడానికి ఇంకా 4 కిలోమీటర్లు
ఉంది. అది ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మాకు పట్టించుకోలేదు. మా అంతటా మేము చేసుకుంటున్నాము. కావున దీనికి దయ ఉంచి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి మాకు సహకరిస్తే మంచిదని సెలవు తీసుకుంటున్నాం. మాది బూదరల పంచాయతీ కొయ్యూరు మండలం ముకుడుపల్లి గ్రామం. మాకు దొడ్డారం నుంచి ముకుడుపల్లి దాకా తార్ రోడ్ శాంక్షన్ అయింది. ఇది ఇక్కడ ముకుడుపల్లి నుంచి జీకే వీధి సరిహద్దు దాటడానికి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. అది ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మాకు పట్టించుకోలేదు. మా అంతటా మేము చేసుకుంటున్నాము. కావున దీనికి దయ ఉంచి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి మాకు సహకరిస్తే మంచిదని సెలవు తీసుకుంటున్నాం. మాది బూదరల పంచాయతీ కొయ్యూరు మండలం ముకుడుపల్లి గ్రామం. మాకు దొడ్డారం నుంచి ముకుడుపల్లి దాకా తార్ రోడ్ శాంక్షన్ అయింది. ఇది ఇక్కడ ముకుడుపల్లి నుంచి జీకే వీధి సరిహద్దు దాటడానికి ఇంకా 4 కిలోమీటర్లు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లె గ్రామం రత్న బయోటెక్ చైర్మన్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆనందయ్య ఫార్ములాలో ఉన్న వనమూలికలను సేకరించి కరోనా వ్యాధి నివారణకు మందులు తయారు చేసే శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమూలికలతో తయారు చేసిన మందులను కరోనా వచ్చిన 2 వ్యక్తులకు అందించారు. 2 రోజుల తర్వాత వారికి పరీక్షిస్తే నెగిటివ్ అని బయటపడింది. 700 మందికి ఉచిత ఆయుర్వేద మందులను పంపిణీ చేసినట్టు రత్న బయోటెక్ చైర్మన్ రత్నారెడ్డి ప్రత్యేకంగా సమాచారాన్ని అందించారు. నా పేరు గంగిరెడ్డి, రత్న బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ను. మా మిస్సెస్ రత్నారెడ్డి రత్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వైస్ చైర్మన్. మా కంపెనీలో ఆయుర్వేద మందులు 100 రకాలు చేస్తాం. ఈ 100 రకాల్లో ఈ కరోనా వచ్చి పోయిన మార్చి సంవత్సరం 2020 మార్చి నుంచి కరోనా ఉధృతం ఉంది. అప్పటికే మా దగ్గర ఈ మందుల్లో 3 రకాల మందులు తీసుకొని కరోనా పేషెంట్కి ఉచితంగా ఇచ్చాం. దగ్గర 1000 మందికి ఉచితంగా ఇచ్చాం. ఆ మందు తీసుకున్న వాళ్ళు మాకు చాలా బాగుంది, అన్నీ తగ్గిపోయినాయి, 3 రోజుల్లోనే కరోనా రిలీవ్ అయిపోయింది, 24 గంటల్లో జ్వరం తగ్గిపోతూ ఉంది. అందుకని వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళు నోరు ద్వారా చెప్పిన దానివల్ల ఇప్పుడు డబ్బుతో 370 రూపాయలు ఇచ్చి కిట్లు కొనుక్కుంటూ ఉన్నారు. ఆ మందు పనిచేస్తూ ఉంది. ఆనందయ్య గారు 2 నెలల ముందు ఉచితంగా ఇచ్చిన మందు కూడా బాగా పనిచేస్తుందని చెప్పి మనం కూడా తయారు చేద్దాము, 10 మందికి హెల్ప్ చేద్దాము అని ఇప్పుడు పోయిన 5వ తేదీ శాంపుల్స్ తయారు చేశాం. ఈ శాంపుల్స్ తయారు చేసి చాలా మందికి తీసుకున్నాం. 50 మంది తీసుకున్నారు. దాంట్లో 3 పాజిటివ్ పేషెంట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి 2 రోజుల్లో బాగా పోయి సార్ మాకు చాలా బాగుంది మందు అని చెప్పి రాతమూలంగా మాకు ఇచ్చారు. వాళ్ళు ఊరు, పేరు, ఫోన్ నంబరు అన్నీ ఉన్నాయి. అప్పుడు మాకు ధైర్యం ఇచ్చే పర్వాలేదు చేయొచ్చు అని చెప్పి ఈ వారం 500 మందికి చేసాం. 500 రేపటి నుంచి పంపిద్దాం అనుకుంటే ఈరోజు వచ్చేసారు పేషెంట్. వచ్చింది ప్యాక్ చేసి అట్లా ఇస్తున్నాం. దీనివల్ల సత్ఫలితాలు ఉన్నాయి. ఆనంద గారి మందు బాగా పనిచేస్తుంది. ఈ కంటిలో వేసే చుక్కలు కూడాను మేము తయారు చేసాం. తయారు చేసి నేనే స్వయంగా వేసుకున్నాను. నాతో పాటు 4 వేస్తున్నారు. మాకు అందరికీ 94, 95 లెవెల్స్ ఉన్న ఆక్సిజన్ ఒకే ఒక 5 నిమిషాల్లో 100కి పెరిగిపోయింది. కాబట్టి ఈ మందులు పనిచేస్తాయని మాకు నమ్మకం ఉంది. అందుకని ఇప్పుడు ప్రజలకందరికీ ఉచితంగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజు 500 నుంచి 1000 వరకు కిట్ ఉచితంగా ఇస్తాము. దాని తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఎక్స్టెండ్ చేస్తాం. మాకు ఒక్కటే ప్రాబ్లం, ఈ మందు మొక్కలు కొన్ని తాజాగా కావాలా, అవి కొన్ని బజార్లో దొరకవు. అందుకని చెప్పి పేషెంట్లకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మీకు ఈ మొక్కలు చేసుకుంటారంటే మీకు మందు ఉచితంగా ఇస్తాము, దాంతోపాటు ఈ మొక్కలు తెచ్చిన దానికి ఆ ఖర్చులు కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, మంచి జరుగుతుంది, అందరికీ బాగవుతుందని మన నమ్మకం ఉంది మాకు. నమస్తే. ముఖ్యాంశాలు మరోసారి. జల్ జీవన్ మిషన్ పై వర్క్ షాప్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్. అనంతపురం జిల్లాలో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు. 4,60,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. పిఠాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత. 230 బస్తాల బియ్యం స్వాధీనం. వ్యక్తి అరెస్టు.
విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు, పన్ను భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.